చేయలేదు. చివరికి ఇవి వరదలు రాకుండా కట్టిన కాలువలో నీళ్ళు రాకుండా గేట్లేసి మా కొంపలు ముంచిందని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. మేము నీళ్ళల్లో మునిగిపోతే ఒక్కడు మంచినీళ్ళ సరఫరా చేయలేకపోయిండు, ప్రభుత్వం భోజన సౌకర్యం చేయలేకపోయిండ్రు, భరోసా ఇవ్వలేకపోయింది. మా మానాన మేము బతికినాం తప్ప ప్రభుత్వం మాత్రం నిమ్మకు నెత్తడ వేరొచ్చిందనేటువంటి మాట ఎక్కడ పోయినా కనబడతా ఉంది. షాపులు మునిగిపోయిన అక్కడ లక్షల రూపాయల సామాను కొట్టుకపోయింది. మొత్తం తడిసి ముద్దయి కంపవాసన వస్తుంది. ఇళ్లల్లో ఉండేటువంటి తిరుబండాలు మొత్తం తడిసి ముద్ద అయిపోయినాయి. ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి, మీకు ఏసీలు కాలిపోయినాయి, ఇవాళ టీవీలు కాలిపోయినాయి. అదో ఇళ్ళ బాధ అయితే పంట రైతుల బాధ ఏంటంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్న అతి వర్షాలతో, ఈసారి అతి వర్షాలతో పత్తి పంట దాదాపు అన్నిటికంటే ఎక్కువ వర్షాకాలం వేసే పంట పత్తి పంట. 50 లక్షల హెక్టార్లు పైబడి వేస్తారని చెప్పి భావిస్తూ ఉంటారు. 50 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేస్తే ఇవాళ పత్తి పంట నీళ్లు నిల్వ ఉండి రాగడి పొలంలో బక్కడి రాగలలో మొత్తం ఏర్లన్నీ కూడా కుళ్ళిపోయి మొత్తం ఎర్రబారిపోయినాయి. ఆ ఉన్న పంట అన్న చేతికి వస్తుంది అనుకుని ఇవాళ 8,100 రూపాయలు కేంద్రం ఇస్తుందని చెప్పి సంబరపడితే ఇవాళ కళ్ళ ముందే చేతికి వచ్చిన పంట అంతా కూడా పత్తి పంట అంతా కూడా నాశనం అయిపోయింది. వరి పొలాలేమో ఇప్పుడు దీపావళి తర్వాత కోతకు వచ్చేది ఉండే, ఈ వరి పొలాలు మొత్తం అడ్డం పడ్డాయి. అవి కోతకు కూడా అక్కర కూడా పోయినాయి. ఇలా పంట పొలాలనే ఆ గొలుసులు మొలకెత్తే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎక్కడ చూసినా రైతుల ఇళ్లలో విషాదమే ఉంది. జనరల్గా రైతులు వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ దొడ్లో ఉన్నటువంటి పశువులు చచ్చిపోయినా, వాళ్ళ పంట పొలాలలో రాళ్ళవాన పడి లేదా అకాల వర్షాలతో పంటలు కొట్టుకపోయినా మనిషి చచ్చిపోతే ఎట్లెడతారో అట్లా ఎడుతూ ఉంటారు. ఇవాళ కూడా రైతుల పరిస్థితి అట్లే ఉంది. నేను ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇప్పటికే మీరు చెప్పిన ప్రకారంగా దాదాపు 5 లక్షల ఎకరాలలో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్తున్నారు. వాటిగా లెక్కలు చెప్పింది తప్ప ఎక్కడ కూడా నీ అధికార యంత్రాంగం, నీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ గ్రామాలకు పోలేదు, రైతులని అడగలేదు, రాసుకున్న పాపాన పోలేదు. కాబట్టి తక్షణమే ఆదేశాలు ఇచ్చి మీరు రైతులకి ఒక భరోసా ఇచ్చి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఏదో నాట్ల మీద కొట్టుకపోలే, కలుపుల మీద కొట్టుకపోలే, పుట్టకు వచ్చినప్పుడు కొట్టుకపోలే, పూర్తిగా పంట చేతికి వచ్చింది కొట్టుకపోయింది. పంట చేతికి వచ్చింది కొట్టుకపోయింది. కాబట్టి ఇవాళ ఒక్కొక్క ఎకరం పంట మీద వరి పంట అయితే 30,000 40,000 పెట్టుబడి పెడతారు. ఇవాళ పత్తి పంట అయితే 60,000 70,000 రూపాయలు పెట్టుబడి పెడతారు. ఇవాళ దేనికి పనికి రాకుండా పోయింది. ఓపీ పాడి చేతికి రాకుండా పోయింది, మేల్ ఫీమేల్ చేతికి రాకుండా పోయింది. ఇవాళ రైతులకు మీరేదో 5,000 రూపాయలు ఇస్తా 2,000 రూపాయలు ఇస్తా అనే ముసలి కన్నీళ్ళు కాల్చకుండా రైతుల్ని సంపూర్ణంగా ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇప్పటికే రైతాంగం ఈ ప్రభుత్వం పట్ల ఒక విశ్వాసాన్ని కోల్పోయింది. సన్నవాడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అనేకసార్లు అనౌన్స్ చేసిన తప్ప ఏ రైతుకు కూడా ఇంతవరకు ఆ బోనస్ రాలే. ఇవాళ ఎవరైనా ముందేసుకున్న వాళ్ళు కోతలు కోసుకొని రోడ్ల మీద ఆరపోసుకుంటే లేదా పొలాల అక్కడ ఆరపోసుకుంటే మొత్తం కొట్టుకపోయింది. ధాన్యాన్ని కుప్ప చేసుకొని తారిపాలని కప్పుకుంటే అలా వేడి పుట్టి తేమెక్కువై వేడి పుట్టి మొత్తం కంపవాసన వస్తూ ఉంది. మొక్కజొన్నలు అన్నీ కూడా బూజు పట్టిపోయినాయి, మొలకలు వచ్చినాయి. కాబట్టి మక్క పంట పోయింది. వర్షాకాలంలో రైతాంగానికి వచ్చేదే మక్క పంట, ప్యాడీ, పత్తి, ఈ 3 కూడా పనికి రాకుండా పోయినాయి. కాబట్టి దిగాలు పడ్డ రైతాంగానికి, కన్నీళ్లు పెడుతున్న రైతాంగానికి, ఓ దేవుడా నన్ను కాపాడమని చెప్పి మొరబెట్టుకున్న రైతాంగానికి ఇవాళ ఆదుకోవాల్సి ఎక్కడ ఉంది. ఇవాళ ఫోటోలు చూస్తూ ఉంటే విదారకంగా ఉంది. సిద్దిపేటలో ఒక మహిళ కలెక్టర్ కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంది. అమ్మ మమ్మల్ని కాపాడమని చెప్పి అడుగుతూ ఉంది. రెండవ డిమాండ్ ఏంటంటే పంటలు మాత్రమే కాకుండా పంట పొలాలు కోతకు గురైనాయి. కాబట్టి 10 ఫీట్లు 20 ఫీట్లు 30 ఫీట్లు 2 ఎకరాలు ఉంటే ఎకరన్నర కొట్టుకపోయింది. కాబట్టి అలాంటి వాళ్ళకి మళ్ళీ పొలాలు చదును చేసుకోవడం కోసం మరి ఏ రూపంగా సాయం చేస్తారో దాన్ని కూడా సాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి నాయకత్వంలో నల్లగొండ ఖమ్మం జిల్లాకు పోయింది. మా బసవ లక్ష్మణ్ గారి నాయకత్వంలో ఇవాళ మా నాయకులు నాయక్ సాబ్, అదేవిధంగా సంతోష్ రెడ్డి గారు, ఇంతకుముందు మా మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ గారు, మా స్థానిక నాయకులంతా కూడా ప్రదీప్ రావు గారు అందరూ పాల్గొని మేము ఇక్కడ తిరుగుతూ ఉన్నాం.
తప్పకుండా రైతాంగానికి న్యాయం జరిగేంత వరకు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తూ, ఇవాళ ముఖ్యమంత్రి గారు వరంగల్కి వస్తున్నట్టుగా ఇప్పుడే తెలుస్తూ ఉంది. కాబట్టి